ఈరోజు మనం సంజీవనిలో కివీ పానీయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కివీ జ్యూస్, కివీ ముక్కలు, మిరియాల పొడి, పుదీనా ఆకులు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. మ్యామ్, ఇది కూడా మనం కషాయం కానీ మంట లేకుండా మనం చక్కగా ఒక ఔషధం తయారు చేసుకోబోతున్నాం. అసలు కివీ అయితే డైరెక్ట్గా తినేస్తారు, కొంతమంది అంత ఈజీగా తినరు. బట్ ఈవెన్ మనం ఇప్పుడు పానీయం రూపంలో వాళ్ళకి అందించబోతున్నాం అన్నమాట. అది కూడా ఎందుకంటే ఇది కూడా సమ్మర్ స్పెషల్ అనమాట. సో ఈ వేసవి కాలంలో మనము అంటే మన నోట్లో చాలా అల్సర్స్ వస్తాయి. అధికమైన వేడితో పాటు గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో కొంతమంది అధికంగా ఎవరైతే క్యాన్సర్ రిస్క్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనమాట. వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో అందరికీ ఉపయుక్తమైనటువంటి అంటే అధికమైనటువంటి వేడి తగ్గించడంతో పాటు మనకి రోగనిరోధక శక్తిని పెంచేటువంటి ఉపయుక్తమైనటువంటి ఈ ఔషధం అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఒక కివీ ఫ్రూట్ అనమాట. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇది కివీ పండు అంటారు అనమాట. సో ఇలా ఉంటుంది బ్రౌన్ కలర్గా. దీన్ని కట్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇట్లా గ్రీన్ కలర్గా ఉంటుంది. కివీని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అలానే ఒక దాన్ని మాత్రం మంచిగా ఇట్లా జ్యూస్ చేసుకున్నాం అనమాట, ఒక కాయని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జ్యూస్లో మనం ఈ కట్ చేసుకున్నటువంటి ముక్కలను కూడా వేసేద్దాం. సో కివీ ముక్కలు, కివీ పానీయంలోనే ఒక కంప్లీట్ కివీలో ఒక హాఫ్ కివీ ముక్కలు. తర్వాత బాగుందో అసలు కదా. సో చాలా మంది ఈ ఫ్రూట్ ని కొనడానికి ఏంటో సంకోచిస్తారు, తినడానికి ఇంకా సంకోచిస్తారు. అంటే తినాలా వద్దా, అసలు తినాలా వద్దా, మనం తినొచ్చా లేదా, షుగర్ ఉన్న వాళ్ళు బీపీ ఉన్న వాళ్ళు తినొచ్చా లేదా అని చాలా ఆలోచిస్తారు. చాలా డౌట్స్ కూడా ఉంటాయి. సో అందుకని ఇవాళ దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామని ఇవాళ అయితే పెట్టామన్నమాట. సో ఇప్పుడు మనం దీనిలో పుదీనా ఆకులను కూడా వేసేద్దాం. ఓకే, అండ్ ఒక చిటికెడు మిరియాల పొడి. ఓకే, సో ఇది మనం చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇప్పుడు మనకి ఇది ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరైనా తాగొచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా దీని బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే, సో మనకి కివీ అనే దాని మీద చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది తినాలా తినొద్దా అనే చాలా సందేహాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం దీని గురించి మంచిగా డిస్కస్ చేసుకున్నాము. ఏమంటే మొదలు కివీ అనేటువంటిది పండు మనకి మన దేశంలో కాదు, బయట దేశం నుంచి వచ్చింది. కానీ దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఉన్నాయన్నమాట. సో దీనిలో అధికంగా విటమిన్ సి ఉండడం వల్ల మనకి రోగనిరోధక శక్తి చాలా అధికంగా ఉంటుందన్నమాట. అంటే మనం యూస్ చేసే చాలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో విటమిన్ సి ఉంది, దానికి అధిక రేట్లో దీనిలో ఉందన్నమాట. సో ఒక కివీ పండు మార్నింగ్, ఒక కివీ పండు సాయంత్రం తింటేనే మనకి క్యాన్సర్ రిస్క్ అనేటువంటిది తగ్గుముఖం పట్టింది, హృదయం అనేటువంటిది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని మనకి రీసెర్చర్స్లో ప్రూవ్ చేశారనమాట. అంటే ఎవరైతే రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కానీ క్యాన్సర్ రిస్క్ ఎవరైతే ఉంటారో ఆ రిస్క్ అనేది తగ్గిందనమాట. సో అలా మనకి రోగనిరోధక శక్తి అందుకు మనకు ఉపయోగపడుతుంది. సో అందుకని ఇప్పుడు ఎవరికైతే మనకి హార్ట్ అటాక్స్ అవన్నీ వస్తున్నాయి వాళ్ళకి మెయిన్గా ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఆ రోగాలన్నీ వస్తున్నాయి అనమాట. సో అలా రోగాల బారిన పడకూడదు అంటే ఫస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. అలానే ఇది మన సెల్స్ అన్నింటినీ కూడా ఏజింగ్ ప్రాసెస్ని తక్కువగా చేస్తుంది అనమాట. అంటే మనకి వయసు పైబడినప్పుడు ఏవైతే సెల్ డ్యామేజ్ జరుగుతుందో దానిని ప్రొలాంగ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఆరోగ్యమైన కణాలు అధికంగా ఉత్పత్తి, అనారోగ్య కణాలు అన్నీ కూడా తొందరగా బయటికి వెళ్ళిపోతాయి. సో అనారోగ్య కణాలు అన్నింటినీ కూడా బయటికి పంపించే ప్రాపర్టీస్లో కూడా మనకి కివీ అనేది ఫస్ట్ ఉంటుంది. అదే మనం టాక్సిన్స్ అంటాం చూసారా, సో ఆ మాలిన్యాలన్నింటి బయటకు పంపించడంలో మనకి కివీ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ లివర్ ఫంక్షన్ కూడా మెరుగుపరచడంలో అంటే లివర్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి కూడా కివీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. అంటే అది క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. అలానే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నదో తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ అని పెంచుతూ మనకి గుండెకి సంబంధించినటువంటి మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవ్వడానికి కావాల్సిన శక్తి అంతా కూడా మనకి కివీలో లభిస్తుంది. సో ఇంత రీసెర్చ్, ఇదన్నీ కూడా రీసెర్చ్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇది ఆయుర్వేద పరంగా కూడా ఇది చాలా శీతలీకరణ చేస్తుందని మనకి చూపించారు. సమ్మర్ సీజన్ లో కంపల్సరీగా రోజుకి ఒక్కటైనా కూడా తినాల్సిందే, ఎందుకంటే ఒంట్లో ఉన్న అధిక వేడిని తగ్గించేస్తుంది. మీరు సమ్మర్ సీజన్ లోనే కదా మనం రకరకాల పచ్చళ్ళని తయారు చేసుకొని చక్కగా వేడివేడిగా అంత నూనెసుకొని తినేస్తూ ఉంటాం. టేస్ట్ బాగుంది అనుకుంటాం, తిన్న తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట, ఎందుకంటే మనకు అధిక వేడి చేసేస్తుంది. అలా తినాలి అనుకున్నప్పుడు తినేసేయండి, ఆగొద్దు. కాకపోతే ఇదిగో ఇలాంటి జ్యూస్ తాగేసేయండి, ఎందుకంటే ఔషధం సంజీవిని ఇలాంటి ఔషధం మేడం దాంట్లో ఎన్ని ఔషధ గూడాలోనే చెప్తే ఇన్ఫాక్ట్
బట్ టు బి ఫ్రాంక్ అయితే నేను తినను కివీ, నాకు కూడా అంతగా నచ్చదు. కాకపోతే ఇప్పుడు మేడం చెప్పినందుకైనా నేను తాగుతాను గ్యారంటీగా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ ఫ్రూట్ని కూడా వదలొద్దు. అండ్ ముఖ్యంగా మనం ఈ పానీయం లొట్టి కివీనే కాకుండా దీనిలో మనం పుదీనా ఆకులను కూడా వేసాం కదా, ఈ పుదీనా నవ్వులుతూ అంటే ఎప్పుడైతే మనం పుదీనాను మన పళ్ళతో నవ్విలినప్పుడు ఒక చిన్న స్మాల్ క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ వస్తుంది అనమాట. ఆ జ్యూస్ అనేటువంటిది మన సలైవరీ గ్లాండ్స్ని కూడా యాక్టివేట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకు నోట్లో అల్సర్స్ రాకుండా ఈ ఓరల్ మ్యూకోజా టిష్యూ అంతా హెల్దీగా ఉండి ఈ మనకి ఎక్కువగా క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే టొబాకో చీవ్ చేయడం కానివ్వండి, స్మోకింగ్ కానీ, సో అనేకమైనటువంటి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఓరల్ అల్సర్స్ వస్తుంటాయి. సో అవి క్యాన్సర్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అట్లా అవి మారకుండా మనకు అడ్డుకట్ట వేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సో ఈ కాంపోజిషన్ అనేది అందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సో చూడండి మేడం మనందరి కోసం ఎంత చక్కగా కివీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఔషధ గుణం గురించి చాలా చాలా విపులంగా చక్కగా వివరించారు. మీరు ఇలా కనుక రోజుకు ఒక కివీ ఫ్రూటో లేకపోతే ఇలా జ్యూస్ తీసుకున్నట్లయితే చాలండి. ఫస్ట్ అయితే కనుక ఒక 10-15 రోజులు పాటించి చూడండి, మీకే ఆటోమేటిక్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మనందరికీ అందించి కివీ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కివీ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కివీ జ్యూస్, కివీ ముక్కలు, మిరియాల పొడి, పుదీనా ఆకులు. కివీ పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా కివీ జ్యూస్లో కివీ ముక్కలను వేసి ఆ తర్వాత పుదీనా ఆకులు వేసి మిరియాల పొడి వేసి కలుపుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచి లివర్ యొక్క పనితీరును మెరుగుపరిచి శరీరంలో చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును అందించి గుండెకు ఎంతో మేలు చేసి నోట్లో ఉండే అల్సర్స్ను, ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలను తగ్గించే కివీ పానీయం రెడీ.